పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద నష్టం అంచనాపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా ఎన్యూమరేషన్ పూర్తి కాలేదు. వరద కారణంగా 3 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. అయితే 2,32,000 గృహాలను ఎన్యూమరేషన్ చేస్తామని ప్రకటించారు. 4 రోజుల క్రితమే ఎన్యూమరేషన్ 90% పూర్తయినట్టుగా ప్రకటించారు. బాధితులు మాత్రం ఇప్పటికీ తమ ఇళ్లకి ఎవరు రాలేదు అంటున్నారు. మళ్ళీ ఎన్యూమరేషన్ పూర్తి కాకుండా రీవెరిఫికేషన్ అంటూ హడావిడి చేస్తున్నారు. ఇంతవరకు ఎన్యూమరేషన్ పూర్తయింది 1,75,000 గృహాలు మాత్రమే. కలెక్టర్ మంత్రుల ప్రకటన పొంతన లేకుండా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, నిజంగా ఎన్యూమరేషన్ జరిగిన ఆ గృహాల సంఖ్య ఎంత, ఇంకా ఎంతమంది ఉన్నారు, అక్కడ వాళ్ళ ఆందోళనకు ఎవరన్నా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? కలెక్టర్ అలాగే మంత్రి చేసిన ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉన్న పరిస్థితి ఏం జరుగుతోంది? హరి, బుడమేరు వరద విజయవాడను ముంచేసి ఈ రోజుకి సరిగ్గా 16 రోజులు అవుతుంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వరద నీరు తగ్గినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం నుంచి సదుపాయాలు అందట్లేదు. ఇక అదే సమయంలో ప్రభుత్వం తమను ఆదుకుంటుంది అనే ఒక సానుకూలమైన వాతావరణం వస్తుందేమోనని వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు అండగా ఉండే ఒక ప్రకటన వస్తుందేమోనని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చూస్తే కనుక నష్టగణనకు సంబంధించి అంటే ఎన్యూమరేషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన కలెక్టర్ ప్రకటించారు. 9, 10, 11 ఈ 3 రోజుల్లో మొత్తం 32 డివిజన్ల పరిధిలో ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాము. మొత్తం 1,500 మంది టీములను రంగంలోకి దించాము. వారంతా కూడా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని ప్రకటించారు. అయితే కేవలం 2 రోజుల ఎన్యూమరేషన్ ప్రక్రియ అవగానే 4 రోజుల క్రితం దాదాపుగా 90% మాత్రం పూర్తి అయిపోయిందని ప్రకటన చేశారు. కానీ నిన్న మళ్ళీ మంత్రి రివ్యూ చేసినప్పుడు ఇప్పటివరకు 1,75,000 ఇళ్ళు మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తయిందని ప్రకటిస్తున్నారు. వాస్తవానికి 2,32,000 గృహాలను ఎన్యూమరేషన్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన మంత్రి చెప్పిన ప్రకటన ప్రకారమైనా సరే ఇప్పటికీ ఇంకా 70,000 వరకు కూడా ఎన్యూమరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కలెక్టర్ 4 రోజుల క్రితమే 90% ఎన్యూమరేషన్ చేశారని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా అనేక ప్రాంతాల్లో ప్రజలు చెప్తున్నారు, మా ఇళ్లకు ఏ ఒక్క అధికారి కూడా రాలేదు, సహాయక కార్యక్రమాలే పూర్తిగా చేయలేదు. ఎన్యూమరేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ ఒక్కరు కూడా తమ ఇంటికి వచ్చి మీకు ఏరు నష్టపోయారని అడిగిన పరిస్థితి కూడా లేదనేది వారు చెప్తున్నారు. ఎందుకంటే 2,32,000 గృహాలను ప్రభుత్వం గుర్తించినప్పటికీ కూడా సుమారుగా 3 లక్షల పైబడి ప్రజలు ఇక్కడ వరద కారణంగా ఇబ్బంది పడ్డారు. దాదాపుగా వేల సంఖ్యలో వాహనాలు నష్టపోయారు. అలాగే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ఎన్యూమరేషన్కి సంబంధించి ఎలాంటి వివరాలు తీసుకుంటున్నారనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే లేదు. అదే సమయంలో చాలామంది ఇప్పుడు సింగినగర్ కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఉన్నవారు ఉన్నారు. అయితే వారి సొంత ప్రాంతాల్లో ఆధార్ కార్డులు ఉన్నాయి, కొన్ని చోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ అలాంటి వారికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ముందుకెళ్తున్నారు, ఏ రకంగా లెక్కలు తీసుకుంటున్నారు, వారి నష్టాన్ని ఎలా అంచనా వేస్తున్నారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే కలెక్టర్ ఒకలా చెప్తున్నారు, మంత్రి ఒకలా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా 17వ తారీఖున ఈ ఎన్యూమరేషన్కి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రకటిస్తారన్న మంత్రులు కూడా ఒక వారం రోజుల క్రితమే ఒక ప్రకటన చేశారు. ఇలా రకరకాల ప్రకటనలతో ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రజలు కొంత కన్ఫ్యూజ్కి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏ తరహాలో పూర్తి చేస్తున్నారు, ఎలా బాధితులకు న్యాయం చేస్తారనేది అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. బాధితులు కూడా ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిగా జరగలేదనేది చాలా క్లియర్గా లెక్కల్లో తెలుస్తోంది. రైట్ అశోక్.